అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 150 అలకపాంతుపై హాసిని. ఇక స్టోరీలోకి వెళ్తే, విరాట్ గురించి రాజేంద్రవర్మ చెప్పిన మాటలు నిజమో కాదో తెలుసుకోవాలని ప్యాలెస్కి వస్తుంది అనసూయ. సూరజ్ ఆ విషయాన్ని విరాట్కి ఇన్ఫామ్ చేయడంతో తల్లిని కలవడానికి హాల్లోకి వస్తాడు. విరాట్ని చూసి షాక్ అయ్యి, నీ అవతారం ఏంటి ఇలా ఉంది? అయినా ఆఫీస్కి వెళ్లకుండా 15 రోజులుగా ప్యాలెస్లో ఉండి ఏం చేస్తున్నావు? ఇలా ఎప్పుడైనా జరిగిందా అని కోపంగా అడిగింది అనసూయ. కొన్ని రోజులు ఆఫీస్కి బ్రేక్ తీసుకున్నాను. నీకేమైనా ప్రాబ్లం ఉందా అని సోఫాలో బద్ధకంగా కూర్చుంటూ అడిగాడు విరాట్. ఇప్పటికిప్పుడు బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది విరాట్? ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు అని రెట్టించి అడిగింది అతని తల్లి. ఎవరి కోసమో నేనెందుకు చేస్తాను మామ్? నేను ఏదైనా నా కోసం చేస్తాను. బ్రేక్ తీసుకున్నాను, క్వశ్చన్ చేస్తున్నారు. నేను మనిషిని అనుకున్నారా, మిషన్ అనుకున్నారా? నాకంటూ పర్సనల్ లైఫ్ లేదా అని సూటిగా అడిగాడు విరాట్. అంటే ఈ బ్రేక్ కూడా ఆ రాణిగారి కోసమే తీసుకున్నావా? 15 రోజుల నుంచి తను కంపెనీకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంది. కాకుండా నిన్ను కూడా వెళ్లకుండా చేసింది. ఆవిడ పని చేసినా చేయకపోయినా దగ్గరుండి చూసుకోవడానికి నువ్వున్నావు. మరి మన కంపెనీకి ఎవరున్నారు? అయినా పూరిపాకంలో ఉన్న పిల్లని తీసుకొచ్చి కోర్టులో రాణిని చేస్తే ఇలాగే ఉంటుంది. నిన్ను ట్రాప్ చేసి ప్యాలెస్లో పాగా వేయడానికి ఎన్ని అడ్డదారులు తొక్కిందో ఎవరికి తెలుసు అని తన ఆక్రోశాన్నంతా వెళ్ళగక్కింది అనసూయ. ఆమె మాటలకు కోపం వచ్చి, నువ్వు మాట్లాడాల్సింది అయిపోయిందా? ఇంకా ఏమైనా మిగిలిందా? హాస్ని నా భార్య. మేము ఇష్టపూర్వకంగానే మా వృత్తి నుంచి బ్రేక్ తీసుకున్నాం. అలాగని కంపెనీ అశ్రద్ధ చేయట్లేదు. ఇక బాధ్యతల విషయానికి వస్తే, తన వయసు కేవలం 20 సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటూ ఉంది. తన గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. తనేమి కూటికి గతిలేనిది కాదు. ఒక కంపెనీకి యజమాని. ముఖ్యంగా తను నన్ను ట్రాప్ చేయలేదు. నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. కన్న తల్లివి కాబట్టి వివరంగా చెప్తున్నాను. నీ స్థానంలో మరొకరుంటే నా సమాధానం వేరేలా ఉండేది అని సీరియస్గా అన్నాడు. నా ముందే నీ భార్యను సపోర్ట్ చేయడం తప్పుగా అనిపించడం లేదా? నేను వచ్చి ఇంతసేపైనా తను ఎందుకు రాలేదు, ఎక్కడుంది అని ప్రశ్నించింది అనసూయ. హాస్ని రూమ్లో రెస్ట్ తీసుకుంటోంది అన్న విరాట్ను కోపంగా చూస్తూ, నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అదే పని చేస్తుందా అని అడిగింది. వీలైనంత తొందరలో నీకు మనవన్ని ఇవ్వడానికి ట్రై చేస్తోంది, అందుకే రాలేదు అన్న విరాట్ వైపు ఆనందంగా చూస్తూ, నువ్వు చెప్పేది నిజమేనా? హాస్ని ప్రెగ్నెంటా? ఇప్పుడు ఎన్నో నెల అని వరుసగా ప్రశ్నలు సంధించింది అనసూయ. ఆమెకు హాస్ని ఇష్టం లేనప్పటికీ ఆమె కడుపున పుట్టే పిల్లలు తన కొడుకు రక్తం కాబట్టి ఆరాటంగా ఎదురుచూస్తూ ఉంది. తన తల్లి ఆతృతిని చూసి లోపలే నవ్వుకుంటూ, అలాగని నేను చెప్పలేదు కదా, ఇప్పటి నుంచి ప్లానింగ్ చేస్తూ ఉంటే తొందరలోనే అవుతుంది. మేమిప్పుడు అదే పనిలోనే ఉన్నాం అని చెప్పిన విరాట్ వైపు ఊర్మి చూస్తూ, ఇలాగే కంపెనీని నువ్వు అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదం విరాట్. ఇప్పటికే మీ బాబాయ్ ఎప్పుడెప్పుడు చేజెక్కించుకుందామా అని గోతికాడ నక్కలా ఎదురుచూస్తూ ఉన్నాడు. అలాంటి గుంట నక్కలకి నన్ను అనే అవకాశం ఇస్తావా అని సూటిగా అడిగింది అనసూయ. అంటే ఈ విషయం నీకు చెప్పిన గుంటనక్క బాబాయ్. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రుద్రమనేని ఎంపైర్లో నా స్థానం సంపాదించడం అసాధ్యం అని పొగరుగా నవ్వాడు విరాట్. నీ వైఖరి నాకు నచ్చట్లేదు విరాట్. నా బాధ్యతగా హెచ్చరించాను, ఆపై నీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనసూయ. ఆమె వెళ్ళిన గంటకి ప్యాలెస్కి వచ్చాడు రక్షిత్. రావడంతోనే సూరజ్ని పిలిచి విరాట్ గురించి ఆరా తీశాడు. విరాట్ ఎక్కడున్నారు? కంపెనీకి వెళ్తే అక్కడ లేడు. అడిగితే 15 రోజుల నుంచి రాలేదని చెప్పారు. బయట ఎక్కడా కనిపించడం లేదు. ఇక్కడే ఉన్నాడా? ఉంటే నేను వచ్చానని చెప్పి అర్జెంటుగా రమ్మను అని ఆర్డర్ వేసి సోఫాలో కూర్చున్నాడు. విరాట్కి బెస్ట్ ఫ్రెండ్ అవ్వడం వల్ల రక్షిత్ మాటలకు ఎదురు చెప్పలేక నిదానంగా మేడ మీదకు వెళ్ళి వాళ్ళ రూమ్ డోర్ నాక్ చేసి విషయం చెప్పాడు సూరజ్. అయితే తనకు కలవడానికి ఇంట్రెస్ట్ లేదని, బిజీగా ఉన్నానని చెప్పమని బదిలిచ్చాడు విరాట్. దాంతో నేరుగా రక్షిత్ దగ్గరికి వెళ్ళి, విరాట్ సార్ బిజీగా ఉండటం వల్ల మిమ్మల్ని కలవడం కుదరదని చెప్పారు అని నిస్సాయంగా తలదించుకున్నాడు సూరజ్. ఇంట్లో ఉండి కూడా తనను కలవడానికి రాని విరాట్ మీద రక్షిత్కు పీకల దాకా కోపం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకుంటూ, హాసిని కూడా ఇంట్లోనే ఉందా అని ప్రశ్నించాడు. అతని ప్రశ్నకు అవునని తలూపిన సూరజ్ని కోపంగా చూసి ప్యాలెస్ నుండి వెళ్ళిపోయాడు రక్షిత్.
ఆ రోజు రాత్రి కూడా తమ భోజనాన్ని గదిలోకి తెప్పించుకొని ఒకరినొకరు తినిపించుకుంటూ ఆనందాలు పంచుకుంటూ గడిపేశారు హాస్ని ఇంకా విరాట్. మరుసటి రోజు ఉదయం హాస్ని నిద్రలేపి ఆఫీస్కి వెళ్తున్నాను అన్నట్లు చెప్పాడు విరాట్. ఆ మాటలకు దిగులుగా మారిన హాస్ని ముఖాన్ని చూసి, ఈవినింగ్ తొందరగా వచ్చేస్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళనక్కర్లేదు, రెస్ట్ తీసుకో, ఒకవేళ వెళ్ళినట్లు తెలిస్తే పనిష్మెంట్ సివియర్గా ఉంటుంది, జాగ్రత్త అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిన విరాట్ ముందుగా మహేంద్రవర్మను తన క్యాబిన్కు రమ్మని చెప్పి వర్క్లో మునిగిపోయాడు. కాసేపటి తర్వాత, గుడ్ మార్నింగ్ సార్. విరాట్ సార్ రమ్మని పిలిచారంట, నాతో ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందా అని హుందాగా అడిగాడు మహేంద్రవర్మ. విరాట్ ముఖం ఎప్పటిలా కోపంగా ఉంటే మహేంద్ర ముఖం ప్రశాంతంగా ఉంది. నేను ఎందుకు పిలిచానో నీకు తెలియదా, లేక తెలిసే నటిస్తున్నావా అని సీరియస్గా అడిగిన విరాట్తో, ఆ విషయం నాకెలా తెలుస్తుంది సార్, చెప్పకుండా తెలుసుకోవడానికి నాకేమైనా దివ్యశక్తులు ఉన్నాయా అని అమాయకంగా అన్నాడు మహేంద్ర. ఆ మాటకు ముందుకు వచ్చి అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, నాతోనే గేమ్స్ ఆడాలని చూస్తున్నావా మహేంద్ర, నేనంటే ఏంటో, నా కోపం ఎంత భయంకరంగా ఉంటుందో నిన్ను బంధించినప్పుడు తెలియలేదా, అప్పుడే మర్చిపోయావా అని క్రూరంగా అడిగాడు విరాట్. మీతో గేమ్స్ ఆడాల్సిన అవసరం నాకేంటి సార్, నిజానికి మీరు హాస్ని గురించి ఎంతగా ఆలోచిస్తారో చూద్దామనుకుంటున్నాను. ఇప్పుడు తన శీలం పోయింది కాబట్టి మీకు తన అక్కర్లేదు, అందుకే మిమ్మల్ని మోసం చేస్తుందన్న నెపంతో విడాకులు ఇవ్వాలని చూస్తున్నారు. ఆ విషయం నాకు తెలియదని అనుకుంటున్నారా, తన విషయంలో అన్నీ తీసుకుంటున్నట్లుగా నటిస్తూ వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా అని ప్రశ్నించాడు మహేంద్ర. మా ఇద్దరి పర్సనల్ మ్యాటర్లో నీకేం హక్కు ఉందని జోక్యం చేసుకుంటున్నావు అని అతని వైపు రౌద్రంగా చూశాడు విరాట్. ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావు అన్నయ్య, హాస్ని అంటే నాకు ముందు నుంచి ఇష్టమని నీకు తెలియదా, నా మూర్ఖత్వంతో తనని నీకిచ్చేశాను, దానికి నాకు థ్యాంక్స్ చెప్పడానికి బదులుగా కోపడటం ఏం బాగోలేదు అని కన్నింగా మాట్లాడాడు మహేంద్రవర్మ. అతను చెప్పింది నిజమైనప్పటికీ దాన్ని ఒప్పుకోవటానికి విరాట్ సిద్ధంగా లేడు. హాస్నిని పెళ్లి చేసుకోవడానికి తను ఎన్ని ప్లాన్స్ వేశాడో అతనికి బాగా తెలుసు. ఆమెను వేరొకరు సొత్తుగా చెప్తుంటే అతనికి అస్సలు నచ్చలేదు. ఆమె మానసికంగా శారీరకంగా తనకు మాత్రమే సొంతమని గట్టిగా నమ్ముతున్నాడు. దాంతో మహేంద్ర వైపు కోపంగా చూస్తూ, గతంలో ఏం జరిగిందో నాకు అనవసరం, ఇప్పుడు హాస్ని నా భార్య, అంటే నీకు వదిన, నా జీవితంలో ఆఖరి క్షణం వరకు నా భార్యగా తను మాత్రమే ఉంటుంది, నీకు తనతో ఎలాంటి సంబంధం లేదు, ఇంకొకసారి తనతో మిస్బిహేవ్ చేస్తే అక్కడికక్కడే చంపేస్తాను, సహనానికి కూడా హద్దుంటుంది, ఇంకోసారి నా భార్య క్యారెక్టర్ మీద మచ్చ తేవాలని ట్రై చేసినా, తన విషయంలో లిమిట్స్ క్రాస్ చేసినా అది నీకు ఆఖరి రోజు అవుతుంది మహేంద్ర, గుర్తుపెట్టుకో, వెళ్ళిపో అని కమాండింగ్ టోన్తో చెప్పాడు విరాట్. అక్కడి నుండి నేరుగా తన క్యాబిన్లోకి వచ్చిన మహేంద్రవర్మ తన టేబుల్పై ఉన్న వస్తువులన్నీ విసిరికొడుతూ, ఆ రోజు హాస్నిని ముట్టుకోకుండా తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తోంది, వాడిని రెచ్చగొట్టి విడాకులు ఇప్పించాలనుకుంటే అది కాస్త మిస్ఫైర్ అయింది, ఛా, అసలు వాడు అడిగినప్పుడే వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోకుండా ఉండాల్సిందేది, కానీ అలా చేయకుండా మొదటి తప్పు చేశాను, మనసులో ఆమె మీద ఇష్టాన్ని చంపుకోలేక రెండో తప్పు చేశాను, ఇప్పుడేమో చేజార్చుకున్న దానికోసం బాధపడుతున్నాను. ఏమన్నాడు, వదిన, ఎవరికి వదిన, నేను ప్రేమించిన దాన్ని వాడు పెళ్లి చేసుకున్నాడా, లేక వాడు ప్రేమించిన దానిపై నేను మనసు పడ్డానా, నేను అనుకోని పెళ్లి పీటలు ఎక్కిన హాస్ని మెడలో తాళి కట్టి వరుసలు మార్చింది వాడు అని కసిగా అనుకుంటూ, మళ్ళీ నా జీవితంలో హాస్నిని తిరిగి పొందగలనా అని బాధగా అనుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రాజేంద్ర ఆ క్యాబిన్ అవతారం చూసి నొసలు చిట్లిస్తూ లోపలికి వచ్చాడు. ఏమైంది మహేంద్ర, విరాట్ నిన్నెందుకు రమ్మని పిలిచాడు, వాడికి నీతో పనేముంది అని చాలా సీరియస్గా కొడుకుని అడిగాడు. నథింగ్ డాడ్, ఆఫీస్ సిచ్యువేషన్ తెలుసుకోవడానికి పిలిచాడు అంతే అని బదులిచ్చాడు మహేంద్ర. ఇక ఆపరా, ఎన్ని రోజులు ఇలా అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తావు, నీ క్యాబిన్ చూస్తూ ఉంటేనే తెలుస్తోంది నువ్వేదో పెద్ద విషయమే నా దగ్గర దాస్తున్నావని. నిజంగా ఆఫీస్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే అతనికి నిన్ను పిలవాల్సిన అవసరం ఏముంది, మొదటి నుంచి అన్ని విషయాలు నా దగ్గర దాస్తూనే ఉన్నావు. ఆ రోజు పార్టీలో ఏదో జరిగింది, అందుకే విరాట్ నిన్ను ఇన్ని రోజులుగా బంధించి ఉంచాడు. అసలు ఆ విల్లాని ఎవరు బ్లాస్ట్ చేశారు,
ఈ పని చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఎందుకు ఒక్క సాక్ష్యం కూడా దొరకట్లేదు? అసలు విరాట్ ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అని ఆవేశంగా అడిగాడు రాజేంద్రవర్మ. ఈ విషయాలు నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఈ పాటికే ఎంక్వైరీ చేసి ఉంటారు కదా అంటున్న మహేంద్ర వైపు కోపంగా చూస్తూ, ఏమీ తెలియదు కాబట్టే నిన్ను అడుగుతున్నాను. ఇప్పటికి కూడా ఆ పార్టీలో ఏం జరిగిందో చెప్పకూడదని అనుకుంటున్నావా అని ప్రశ్నించాడు. ఆ మాటకి మౌనంగా ఉన్న కొడుకును చూసి, నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావంటే ఖచ్చితంగా విషయం నీకు హాస్నికి సంబంధించింది మాత్రమే అయి ఉంటుంది. నిజమేనా? ఒకప్పుడు తనని ఎంత ఇష్టపడ్డావో నువ్వు చెప్పకపోతే నాకు తెలియదనుకున్నావా? ఎందుకు నీకు కావలసిన ప్రతిదాన్ని వాడి కోసం వదులుకుంటున్నావు? ఈ ఎంపైర్ లాగానే హాస్ని కూడా నీకు సొంతం అవ్వాల్సిన మనిషి. అలాంటిది వాడి కోసం వదిలేసావు. నువ్వు తనకంటే ఎందులో తక్కువ? తనలాగా రాక్షసుడివో జాతి మనిషివో కాదు కదా. ఇదే నీలో ఉన్న బలహీనత. నువ్వు చేసిన దానికి పశ్చాత్తాపడే రోజు ఒకటొస్తుంది, అది గుర్తుపెట్టుకో అని కోపంగాని వెళ్ళిపోయాడు రాజేంద్రవర్మ. ఆ తర్వాత తండ్రి మాటకి ఆలోచనలో మునిగిపోయి ఆ క్యాబిన్లో ఒంటరిగా మిగిలిపోయాడు మహేంద్రవర్మ. ఇదిలా ఉండగా విరాట్ లేకపోవడంతో ప్యాలెస్లో ఒంటరిగా ఉన్న హాస్ని చాలా రిలీఫ్గా ఫీల్ అయింది. ఎన్నో రోజుల ఫ్రీడమ్ దొరికినట్లు ఉదయం నుండి సాయంత్రం వరకు నిద్రపోతూనే ఉంది. నిజం చెప్పాలంటే అతను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు ఆమె బెడ్ దిగనే లేదు. ఒళ్ళంతా నొప్పులుగా ఉండటంతో నిదానంగా బెడ్ దిగి ఫ్రెష్ అయి వచ్చింది. సోఫాలో నీరసంగా కూర్చొని కాలు నొక్కుంటూ, 15 రోజుల తర్వాత నాకు స్వాతంత్రం వచ్చిందిరా స్వామి. నా మోన్స్టర్ని చాలా తక్కువగా అంచనా వేశాను. చాలా బుద్ధి వచ్చింది. పెద్ద కొండను తెచ్చి నా మీద పడేసినంత బాధగా ఉంది. పెళ్ళి సంసారం అంటే ఇలా ఉంటుందని తెలిస్తే ఆ రోజు దిక్కుమాలిన అడ్వెంచర్ చేయకపోదును. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అని ఊరికే అనలేదు. అనుభవించవే హాస్ని అని తన మీద తనే జాలిపడింది. కొద్దిసేపటికి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నట్లు అనిపిస్తూ ఉంటే బయటికి వెళ్ళాలో లేదో అర్థం కాని సమయంలో ఆగిపోయింది. ఇలా ఎన్ని రోజులని బయటకు వెళ్లకుండా లోపలే ఉండిపోయాను. ఇప్పుడు సర్వెంట్స్ చూస్తే ఏమనుకుంటారు? ఈ విరాట్ గారు అన్నీ ఇలాంటి పనులు చేస్తారు అని మనసులోనే తిట్టుకుంది హాస్ని. ఇలా ఎంతసేపు ఆకలితో కూర్చుంటాను? వెంటనే ఏదో ఒకటి తినకపోతే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను అనుకుంటూ డోర్ ఓపెన్ చేసిన హాస్ని బయట ఉన్న సరితను చూసి ఉలిక్కిపడి 2 అడుగులు వెనక్కి వేసింది. ఇక్కడేం చేస్తున్నావు సరిత? సడన్గా నిన్ను చూసి భయపడ్డాను తెలుసా? వచ్చిన దారినే డోర్ కొట్టకుండా అలా దయ్యంలా ఎందుకు నిలబడ్డావు? చిన్నపిల్లని చంపేద్దామనుకున్నావా ఏంటి అని కోపంగా అరిచింది. అదేంటి మేడం అంత మాట అన్నారు? మీరు డోర్ ఓపెన్ చేస్తారని నాకేం తెలుసు? నిన్న రాత్రి తిన్నారు, మళ్ళీ ఇప్పటి వరకు ఖాళీ కడుపుతోనే ఉన్నారని బాధగా అనిపించింది. అందుకే నిద్ర లేపడానికి వచ్చాను అని మొహం మార్చుకుంది సరిత. అవునా, నాకు విషయం తెలియదు కదా. సర్లే, నాకు బాగా ఆకలి వేస్తోంది. నా కోసం ఏం ప్రిపేర్ చేశావు అని అడుగుతూ డైనింగ్ హాల్లోకి నడిచింది హాస్ని. సరిత ప్లేట్లో ఒక్కొక్క ఐటెం వడ్డిస్తూ ఉంటే తింటూ పొగుడుతూ ఉంది హాస్ని. అవును సరిత, నేను లంచ్ ప్రిపేర్ చేయమని నేను చెప్పలేదు కదా, ఇవన్నీ ఎలా చేశావు అని ఆశ్చర్యంగా అడిగింది. సార్ చెప్పారు మేడం, ఆయన ఆఫీస్కి వెళ్ళారే కానీ కాల్ చేసి గంటకి మీ గురించి కనుక్కుంటూనే ఉన్నారు. మీరు లేచే టైం అయిందని ఇవన్నీ ప్రిపేర్ చేసి రెడీగా ఉంచమని చెప్పారు. ఎంత బిజీగా ఉన్నా మీ గురించి ఆలోచించకుండా ఉండరు కదా అని నవ్వుకుంటూ అంది సరిత. నిజమే, విరాట్ గారు చాలా బాగా చూసుకుంటారు, కానీ అప్పుడప్పుడు ఆయన అతి ప్రేమతో పిచ్చి పట్టేలా చేస్తారు అని గత 15 రోజులుగా జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకొని చెప్పింది హాస్ని. ఇంతలో, మేడం, మీరు తొందరలో పిల్లల్ని కనాలని అనుకుంటున్నారంట కదా, ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి తినండి, ఒంటికి చాలా మంచిది అని చెప్తున్న సరిత మాటలు గొంతులోనే అడ్డం పట్టినట్టే పొలమాటంతో ఉక్కిరిబిక్కిరవుతూ గబుక్కున నోట్లో ఉన్న ఫుడ్ ఊసేసింది హాస్ని. అయ్యో ఏమంది మేడం అని తన తల మీద తడుతూ నీళ్ళు తాగించింది సరిత. కాసేపటికి తేరుకున్న హాస్ని, ఆ విషయం నీకెవరు చెప్పారు అని అడిగింది. నిన్న విరాట్ సార్ వాళ్ళ అమ్మగారితో చెప్పినప్పుడు నేను విన్నాను అని బదులిచ్చింది సరిత. అవునా, ఇంకేం చెప్పారు అని అనుమానంగా చూస్తున్న హాస్నితో, నిన్న సార్కి వాళ్ళ అమ్మగారికి చాలాసేపు డిస్కషన్ జరిగింది. ఆమె ఏదో కోపంగా అంటే సార్ దానికి సీరియస్గా సమాధానం ఇచ్చారు. మీరిద్దరూ 15 రోజులుగా ఆఫీస్కి వెళ్ళట్లేదని ఆమె కోప్పడింది. ఆమెను కూల్ చేయడానికి మీరు పిల్లల గురించి ప్లాన్ చేస్తున్నారని చెప్పారు అని తనకు తెలిసిన విషయం వివరంగా చెప్పింది సరిత.
దానికి ఆమె ఎలా రియాక్ట్ అయింది అని ప్రశ్నించింది హాస్ని. ముందు నమ్మడం లేదు మేడం, తర్వాత మాత్రం చాలా సంతోషపడింది అని చెప్పింది సరిత. ఇంత జరిగితే విరాట్ గారికి నా దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది? అసలు నేను ఎప్పుడు పిల్లల్ని కనడానికి రెడీగా ఉన్నానో లేదో ఎవరికి అక్కర్లేదా? ఎవరి పాటికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ పోతే నేనెందుకు అని అనుకుంటూ తింటున్న భోజనం మధ్యలోనే వదిలేసి కోపంగా గదిలోకి వెళ్ళిపోయింది హాస్ని. ఆ రోజు రాత్రి గదిలో కోపంగా ఉన్న హాస్ని ముందు నిలబడ్డాడు విరాట్. అసలు హాస్నికి కోపం రావడానికి గల కారణం ఏమిటో విరాట్కి తెలిస్తే విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.